హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ మహారాష్ట్ర ఫేమస్ అయిన చూడా తయారు చేసింది. ఇలా బొరుగులు మొత్తం ఇలా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా క్లీన్ చేస్తుంది. ఇది మహారాష్ట్ర చాలా ఫేమస్ అంట. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మిస్ అవ్వకండి వీడియోని. ఇలా మొత్తం బొరుగులు ఒక గిన్నెలో తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మా ఫ్రెండ్ క్లీన్ చేస్తుంది. అలాగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఇలా తయారు చేసామన్నమాట. చాలా బాగుంటుంది వీడియో. ఇలా మొత్తం క్లీన్ చేస్తుంది. ఇలా చూడండి ఎలా క్లీన్ చేస్తుందో కూడా మీకు చూపిస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిని ఇలా ఎక్కువ వెల్లుల్లి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చూడండి, ఇలాగా కచ్చపచ్చగా మెదుపుకోవాలి. ఇది మా ఫ్రెండ్ చాలా బాగా టేస్టీగా చేసింది. ఇలా షుగర్ని మిక్సర్ చేసుకొని ఇలా షుగర్ పౌడర్ని, కరివేపాకు, వెల్లుల్లి మొత్తం ఉంచుకోవాలన్నమాట. హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా మీకు చూపిస్తాను. ఇవి మనం బొరుగులే కలుపుకుంటాం కదా, అవి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. కార్నర్ అనేసి ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇలా అవి యాడ్ చేస్తే బొరుగులో టేస్టీగా మంచి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేస్తుంది. ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి చూడండి ఇలా ఉంటాయి. ఇవి వేస్తే కనుక బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయి. చూపించాను కదా, ఈ విధంగా ఉంటాయి. చూసారు, ఇలాగా మొత్తం ఫ్రై చేస్తుంది మా ఫ్రెండ్. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది స్నాక్స్ కింద, చిన్నపిల్లలకి స్నాక్స్ కింద తినచ్చు, పెద్దవాళ్ళు లంచ్ బాక్స్లు కూడా తినచ్చు. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్లోనికి తీసుకున్నాము. తర్వాత వేరుశెనగ గింజలు వేస్తుంది. పల్లీలండి వేరుశెనగ గింజలు అంటే మొత్తం అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం ఇలా ఫ్రై చేస్తుంది. ఇలా ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లోని తీసుకుంటున్నాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అవి కూడా పక్కన పెట్టుకొని, ఇది మహారాష్ట్ర చాలా ఫేమస్. ఇలా పక్కన తీసుకొని ఉంచుకోవాలన్నమాట. అదే ఆయిల్లో మురమాలు వేస్తున్నాము. అది పుట్నాల పప్పు అండి. అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మొత్తం లైట్గా ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. మనము బొరుగులను కలుపుకోవడానికి గ్రేవీ తయారు చేస్తున్నాము. మొత్తం ఆయిల్ కాకుండా కొంచెం పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో ఆవాలు ఎక్కువ వేసాము. ఎక్కువ ఆవాలు వేయాలన్నమాట. మొత్తం చిటిపెట్టలాడుతుంది ఆవాలు. చూడండి, ఎలా చిటిపెట్టలాడుతున్నాయో. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. చూడండి, ఇలా చిటిపెట్టల ఆడే ఆయిల్లో కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేడైన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఇది కచ్చపచ్చగా వెల్లుల్లి పేస్టు దంచుకోవాలన్నమాట. ఇలా చూడండి, అది కూడా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లోనే వేపుతూ ఉండాలి. చూడండి, ఇలాగా వెల్లుల్లి వేసేసాము. వెల్లుల్లి వేసిన తర్వాత 2 minutes అలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, చాలా ఇలా చూడండి, ఇలా మంచిగా వేగినాయి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాము. ఇందులో సరిపడినంత 4 స్పూన్లు 5 స్పూన్లు కారం యాడ్ చేయాలి. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం గ్రేవీ ఇలా చూడండి, ఇలా రెడ్గా బ్రౌన్గా తయారైంది. తర్వాత సాల్ట్ని యాడ్ చేయాలి. సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగా చేసింది మా ఫ్రెండ్. నేనైతే షాక్ అయ్యాను. నిజంగా చాలా బాగుంటుంది వీడియో. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కారము అంతా వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. అది కూడా 1 minute ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. తర్వాత చూడండి, ఇది చౌడా మసాలా అని ఉంటుంది. అది యాడ్ చేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. చాలా అంటే టేస్టీగా ఉంటుంది. ఇది యాడ్ చేయాలన్నమాట. అది యాడ్ చేసాము. అలా యాడ్ చేసి ఉంచుకున్న తర్వాత బొరుగుల్లోనికి మొత్తం గ్రేవీ తీసుకోవాలి. గ్రేవీ వేసేయాలన్నమాట. గ్రేవీ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా
బొరుగులు చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంత టేస్టీగా అంటే చూడండి, ఇలా మిక్స్ చేస్తుంది మా ఫ్రెండ్. పెద్ద బౌల్ తీసుకున్నాము. ఇది 1 year వరకు ఉంచుకోవచ్చు ఈ బొరుగుల్ని. స్నాక్స్ కింద చిన్నపిల్లల లంచ్ బాక్సుల కింద తినొచ్చు అనమాట. 3 months ఉంటుంది, 6 months ఉంటుంది, ఇంకెన్ని రోజులైనా ఉంటాయన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేస్తుంది చూడండి. ఇలాగా మంచి కలర్ఫుల్గా నేను తిని చూసాను, చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా వేడివేడిగా ఉంది. ఇలా కలిపిన తర్వాత మొత్తం గ్రేవీని మొత్తం కలిపేయాలన్నమాట బొరుగులకి. ఇది మనము చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. స్నాక్స్ కింద చిన్నపిల్లలు చాలా బాగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇది మహారాష్ట్ర ఫేమస్ చూడా అంటారు. చూడండి ఇలాగా బాగుంది కదా. చూడండి మంచి టేస్టీగా ఉన్నాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపి ఉంచుకోవాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత షుగర్ని యాడ్ చేస్తున్నాము చూడండి. ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత అది కూడా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇలా షుగర్ వేయడం వల్ల అన్ని టేస్ట్లు కలుస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ కూడా కలిపాము మధ్యలో, అది స్కిప్ అయింది అనుకుంటాను. ఆయిల్లోనే లెమన్ కలపాలన్నమాట. లెమన్ కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా మళ్ళీ షుగర్ వేసి మనకి ఎంత సరిపడినంత షుగర్ వేసి మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం లాస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం అన్నాను కదా, అవి చిప్స్ టైప్లో ఉంటాయి. అవి మొక్కజొన్న నుంచే చేస్తారు. అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కార్నర్ అంటారు వాటిని, చిప్స్ని. అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చూడండి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉన్నావో. నేను చేతితోటి తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను టేస్ట్ కూడా చేశాను. నేనైతే షాక్ అయ్యాను, చాలా బాగా చేసింది. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లొట్టలేసుకొని తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి మీకు చూపిస్తున్న విధంగా చాలా బాగున్నాయన్నమాట. సో ఫైనల్గా మహారాష్ట్ర ఫేమస్ చూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక బాక్స్లోనికి తీసుకొని మనం నిలువ పెట్టుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినప్పుడు తినచ్చు. ఇలా చూడండి, ఇలా బాక్స్లోని తీసుకొని నిల్వ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా వేస్తున్నాం కదా, ఇలా దాంట్లో తీసుకొని నిలువ ఉంచుకొని మేము చిన్నపిల్లలు కూడా పెట్టాము. చూడండి చిన్నపిల్లలు ఎలా లట్లు వేసుకొని తింటున్నారు మొత్తం అందరూ. చూడండి ఇలాగ తింటున్నారు చూసారా. ఇలా మొత్తం బాగా ఎంజాయ్ చేసుకుంటారు.